తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక దాదాపు ఏడాదిన్నరైనా కొన్ని మంత్రి పదవులను భర్తీ చేయలేకపోయారు. రీసెంట్ గా ముగ్గురికి మంత్రి పదవులు ఇచ్చారు. ఇంకా 3 పదవులు భర్తీ చేయాల్సి ఉంది. అయితే ఈ పదవుల కోసం చాలా మంది నాయకులు పోటీ పడ్డారు. ఢిల్లీ స్థాయిలో లాబింగ్ చేశారు. అయితే సామాజిక సమీకరణల దృష్ట్యా కొందరికి మంత్రి పదవులు రాలేదు. అయితే ఆ నాయకుడు మాత్రం ఈసారి తనకు పక్కాగా మంత్రి పదవి వస్తుందని ఆశలు పెట్టుకున్నారట. కానీ ఆయనకు అవకాశం రాకపోయేసరికి రగిలిపోతున్నారట. మిగతా 3 మంత్రి పదవులను కూడా త్వరలోనే భర్తీ చేయబోతున్నారని తెలుస్తోంది. అయితే ఆయనకు మాత్రం కష్టమే అంటున్నారు. అదే జిల్లాకు చెందిన ఓ కీలక నేతను మంత్రివర్గంలోకి తీసుకోవడంతో ఇక ఆయనకు ఛాన్స్ లేదని తేలిపోయింది. మరి భవిష్యత్ కార్యాచరణకు ప్లాన్ చేసుకుంటున్న ఆ నాయకుడి మదిలో ఏముంది? ఇంతకీ ఎవరా నేత? కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు తెలంగాణలోని సీనియర్ రాజకీయ నేతల్లో ఆయన కూడా ఒకరు. ప్రస్తుతం మంచిర్యాల ఎమ్మెల్యేగా ఉన్న కొక్కిరాల రాజకీయ ప్రయాణం కాంగ్రెస్ పార్టీలోనే ప్రారంభమైంది. అదే పార్టీలో ఎదిగి ఆ పార్టీ అభివృద్ధిలో కూడా కీలక పాత్ర పోషించారు. 2023 ఎన్నికల్లో బలమైన బీఆర్ఎస్ను ఓడించి విజయం సాధించారు. మంత్రి పదవి కోసం ప్రయత్నించారు. కానీ ఆయనకు అవకాశం రాలేదు. ఎంత ప్రయత్నించినా అధిష్టానం నుంచి అనుకూల స్పందన అందలేదు. ఇదే సమయంలో అదే జిల్లాకు చెందిన వివేక్కి మంత్రి పదవి ఇచ్చారు. దీంతో ఇక ఆయనకు మంత్రి పదవి దక్కడం అసాధ్యమనే అంటున్నారు. మంత్రి పదవి రాకపోవడంతో ప్రేమ్సాగర్ రావు చాలా నిరాశగా, అసంతృప్తిగా ఉన్నారు. తనకు అవకాశం ఇవ్వకుండా కొన్ని శక్తులు ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నాయని ఆయన ఆరోపిస్తున్నారు. 2వ విడత మంత్రివర్గ విస్తరణలో తాను ఖచ్చితంగా మంత్రి అవుతారని నమ్మకం పెట్టుకున్నా అలా జరగలేదు. తెలంగాణ నాయకులతో పని అవ్వదనుకున్న ఆయన ఢిల్లీకి వెళ్లి ప్రయత్నించారు. కానీ అక్కడ కూడా ఆయనకు పని కాలేదు. ఈ నేపథ్యంలో తన అనుచరులతో తాజాగా ఓ సమావేశం నిర్వహించారు. వాట్ నెక్స్ట్ అనే పేరుతో ఆ భేటీ జరిగింది. దీంతో ప్రేమ్సాగర్ రావు భవిష్యత్ కార్యాచరణ గురించి అనుచరులతో చర్చించినట్లు తెలుస్తోంది. పార్టీలో ఎలాంటి సానుకూలత కనిపించడం లేదని, తనను పట్టించుకోవడం లేదని ప్రేమ్సాగర్ రావు అంటున్నారు. 2 రోజుల కిందట పెద్దలను కలిశారు. అయినా పని కాలేదు. ఏం చేయాలో మీరే చెప్పండి అని తన అనుచరులను ఆయన ప్రశ్నించారు. అత్యంత రహస్యంగా జరిగిన ఈ సమావేశంలో కీలకమైన 10 మంది అనుచరులతో ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు భేటీ అయ్యారు. రాజకీయంగా తనకు ఢోకా లేదన్న ఆయన అవకాశాలు కూడా అపారంగానే ఉన్నాయని వ్యాఖ్యానించడం గమనించదగ్గ విషయం. దీన్ని బట్టి ప్రేమ్సాగర్ రావు పార్టీ మారడం ఖాయమనే చర్చ రాజకీయ వర్గాల్లో ఊపందుకుంది. ప్రేమ్సాగర్ రావు అనుచరులు కూడా మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మేం మీ వెంటే అని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. ఇటీవల ఏఐసీసీ చీఫ్ ఖర్గే తెలంగాణకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనను కలుసుకుని తన ఆవేదన చెప్పుకునేందుకు ప్రయత్నించినా ప్రేమ్సాగర్ రావుకు అవకాశం రాలేదు. ప్రస్తుతం నామినేటెడ్ పదవుల విషయంలో ఆయనపై ఒత్తిడి ఉంది. ప్రేమ్సాగర్ రావుతో మొదటి నుంచి ప్రయాణిస్తున్న చాలా మంది నేతలు నామినేటెడ్ పదవులను ఆశిస్తున్న వారి జాబితాలో ఉన్నారు. అయితే తన అనుచరులకు పదవులు ఇప్పించుకునే పరిస్థితి కూడా కనిపించడం లేదట. ఈ క్రమంలో అసలు పార్టీ నుంచి ఆయన బయటకు వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వివేక్ పార్టీ మారి వచ్చారు. ప్రేమ్సాగర్ రావు హస్తం గుర్తుపై గెలిచారు. అయితే తనకు కాకుండా జంపింగ్ లీడర్కు మంత్రి పదవి ఇవ్వడంపైనే ప్రేమ్సాగర్ రావు రగిలిపోతున్నారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం మాత్రం సామాజిక సమీకరణల ప్రకారమే మంత్రి పదవులు ఇచ్చారంటోంది. ఇక మిగతా 3 పోస్టులను ఎప్పుడు భర్తీ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత మిగతా 3ంటిని భర్తీ చేయవచ్చంటున్నారు. అప్పుడు కూడా ఆశాహుల చిట్టా చూస్తే ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్లే ఎక్కువగా ఉన్నారు. పార్టీ అధిష్టానం మాత్రం సామాజిక న్యాయం అంటోంది. దీంతో మిగతా 3 పదవులు ఎవరికి వెళ్తాయన్న ఉత్కంఠ మాత్రం
అలాగే ఉంది. ఇప్పటికైతే ఆశావహులు కొంత నెమ్మదించినా మిగిలిన ఉన్న 3 ఖాళీల మీద భారీగా ఆశలు పెట్టుకున్నారు. అప్పుడైనా కేబినెట్లో ఎంతమందిని ఎలా అడ్జస్ట్ చేస్తారన్నది ప్రశ్నార్థకమే. తననే నమ్ముకుని ఉన్న కార్యకర్తలకు అండగా ఉంటానంటూ స్పష్టం చేశారు ప్రేమ్సాగర్ రావు. తనకు ఎవ్వరూ మంత్రులు లేరని, సీఎం రేవంత్ రెడ్డి తన బాస్ అని, మంచిర్యాలకు నేనే రాజు, నేనే మంత్రి అంటూ ప్రకటించారు. మరో మంత్రివర్గ విస్తరణలోనైనా పదవి వస్తుందనే ధీమాతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్లో తాజ్ కృష్ణ హోటల్లో బస చేస్తున్న ఖర్గేను కలిసేందుకు రావాలని ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావుకు ఆహ్వానం వచ్చింది. ఈ మేరకు ఆయన ఖర్గేతో భేటీ అయ్యారు. మంత్రి పదవి ఇవ్వడం కుదరదని, దానికి బదులు ప్రభుత్వ చీఫ్ విప్ ఇస్తామని ఖర్గే ఆఫర్ చేసినట్లు తెలిసిందే. ఇదంతా ప్రేమ్సాగర్ రావు ఆ విప్ పదవి తనకు అవసరం లేదంటూ అక్కడి నుంచి అలిగి వెళ్లిపోయినట్లు వార్తలు వచ్చాయి. భట్టి విక్రమార్క బుజ్జగించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందని తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రేమ్సాగర్ రావు ఏం చేస్తారోనన్న చర్చ తెరమీదకి వచ్చింది. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు దాదాపు 14 సంవత్సరాలుగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో అందరూ కాంగ్రెస్ ని వీడిపోయినా ఆయన మాత్రం పార్టీ కోసం ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో పార్టీ సజీవంగా ఉందంటే అది ప్రేమ్సాగర్ రావు కృషి వల్లనే అని కాంగ్రెస్ కేడర్ భావిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 66,000కు పైగా భారీ మెజార్టీతో విజయం సాధించారాయన. సామాజిక సమీకరణాల పేరుతో తన సీనియారిటీని, పార్టీకి చేసిన సేవలను గుర్తించకపోవడంపైనే ప్రేమ్సాగర్ రావు రగిలిపోతున్నారు. మరి ప్రేమ్సాగర్ రావును బుజ్జగిస్తారా, లేదంటే ఆయన దారి ఆయన చూసుకుంటారా అన్నది కూడా త్వరలోనే తీరుతుంది. చూడాలి మరి కొక్కిరాల రాజకీయ భవిష్యత్తు ఏ మలుపు తిరుగుతుందో అన్నది.